నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫిబ్రవరి 3న తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. బడ్జెట్ కు రూపకల్పన చేస్తున్న తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఈ నెల 26 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్ర. భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాంపల్లి ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం. ఎలక్ట్రిక్ కారులో నుంచి వ్యాపించిన మంటలు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నదన్న పోలీసులు. డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3న తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12:10 సమావేశాలు ప్రారంభం కానుండగా బడ్జెట్ ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని తెలుస్తోంది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ కు రూపకల్పన చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యారు. కాగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందజేశారు. కాంగ్రెస్ ను మళ్లీ బలోపేతం చేసి పూర్వ వైభవం సాధించే దిశగా పార్టీ నాయకత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగానే ఫిబ్రవరి 6 నుంచి 2 నెలల పాటు పాదయాత్ర ఉంటుందని తెలిపారు. భద్రాచలం నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని రేవంత్ వివరించారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని పేర్కొన్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సమావేశానికి 3 పర్యాయాలు హాజరు కాని నేతల నుంచి వివరణ తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కీలక సమయాల్లో సమావేశాలకు రాని నేతలను పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది కానీ జరగలేదు అని చెప్పి డిఐజీ దగ్గర ఆ మహిళా సర్పంచ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం చేసిన తప్పును సవరించాల్సింది పోయి ఇంకా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే రేపు 22 తారీఖు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గ పరిధిలో బిజినపల్లి మండలంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను రేపు మధ్యాహ్నం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని సంపత్ కుమార్ మల్లురవి గారు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా, ప్రభుత్వం యొక్క అకృత్యాలను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నారు. మొత్తం జాతీయ నాయకత్వం, రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారితో సహా ముఖ్య నాయకులందరి కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి రాష్ట్ర ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తీర్మానించడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రెండవది, హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా వాస్తవంగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం జనవరి 26 నాడు ఈ కార్యక్రమం కశ్మీర్లో పూర్తయితే అదే రోజు రాష్ట్రంలో మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ముందుగా సమీక్ష సమావేశాలలో నిర్ణయం తీసుకున్నాం. దాంతో జనవరి 26 కశ్మీర్లో రాహుల్ గాంధీ గారికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వక ఆటంకాలు కల్పించడంతో అక్కడ భద్రతా సమస్యలను చూపించి రాహుల్ గాంధీ గారిని అసలు కశ్మీర్లో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది కుట్రపూరితంగా. ఈ కుట్రల్ని తిప్పికొట్టి ప్రభుత్వం మీకు ప్రాణ ప్రమాదం ఉందని భయపెట్టి కార్యక్రమాలను వాయిదా వేయాలని ప్రయత్నం చేస్తే మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, శ్రీమతి ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు. అవసరమైతే దేశ భద్రత కోసం, నాకు వ్యక్తిగత భద్రత లేకపోయినా, ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, ప్రజలకు విశ్వాసం కల్పించాలి, నేను ఖచ్చితంగా కశ్మీర్లో జాతీయ జెండాను ఎగరేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైన ఉక్కు సంకల్పంతో తీసుకున్న నిర్ణయంతో ఈ నెల 30 తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు
కశ్మీర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సిఎల్పి గారు, పిసిసి గారు, ఏఐసి సెక్రటరీలను, ముఖ్య నాయకులందరూ కూడా కశ్మీర్లో ముగింపు సభలో పాల్గొనడానికి ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి తెలంగాణలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా విమాన సౌకర్యాలు లేకపోవడం, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులతోటి 29నే బయలుదేరితే మళ్ళీ వెనక్కి వచ్చే వరకు 1 తారీఖు 2 తారీఖు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి హాత్ సే హాత్ జోడో యాత్రను 4-5 రోజులు పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో మేము నిర్ణయించుకున్నాం. అయితే 1 తారీఖు రోజు ఫిబ్రవరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది. మీడియా మిత్రులు అందించిన సమాచారం మేరకు 3 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి. 5 తారీఖు నాడు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారని కూడా మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం సూచన మేరకు ఫిబ్రవరి 6 తారీఖు నుంచి 60 రోజుల ఏకతాటిగా హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్ని ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు ఏఐసిసి నుంచి పంపించిన హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ కానీ, రాహుల్ గాంధీ గారు ప్రతి భారతీయుడికి రాసిన లేఖను, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి వైఫల్యాల మీద ఛార్జ్ షీట్ను, రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి వైఫల్యాల మీద విడుదల చేసే ఛార్జ్ షీట్ను వీరిద్దరి పర్యవేక్షణలో ప్రతి బూత్ స్థాయిలో ఈ సమాచారాన్ని చేరవేయడానికి కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ కారులో నుంచి మంటలు వ్యాపించాయి. ఒక కారు నుంచి మరో 4 కార్లకు మంటలు వ్యాపించినట్టు అధికారులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది, యాబిడ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందుకే అడుగుతున్నా. ఇక దన్నుమన అంటే ఏం చేయలేము. ఇక ఏమైంది? వేరే కార్లు కాలేదు. హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్తు బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నది. హర్యానా విద్యార్థిని అంజలి ఎంఏ ఇంగ్లీష్ 2వ సంవత్సరం చదువుతున్నది. యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసులు కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి అంజలి అనేటువంటి అమ్మాయి, పంజాబ్ హర్యానాకు చెందినటువంటి అమ్మాయి బిల్డింగ్ నుంచి పడి చచ్చిపోయింది. అది ఆత్మహత్య అని చెప్తున్నారు. ఆత్మహత్య అయితే ఆత్మహత్యకు సంబంధించి అమ్మాయి ఎటువంటి సూసైడ్ లెటర్ ఏమైనా రాసిందా, రాస్తే అది పోలీసుల దగ్గర ఉన్నదా, లేదు అంటే గత 3 సంవత్సరాల క్రితం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈఎఫ్ఎల్ యూనివర్సిటీకి సంబంధించిన సేఫ్టీల మీద, సేఫ్టీ ఎట్టుంది, హాస్టల్స్లో ఎట్లా ఉంది, క్లాస్ రూమ్ బిల్డింగ్స్లో ఎట్లా ఉంది అనే దాని మీద ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో వాళ్ళు బషీర్ హాస్టల్ కానీ మిగతా హాస్టల్లో కానీ కారిడార్లో నేరోగా ఉండడము, నివాస యోగ్యం కాదు అని చెప్పి రిపోర్ట్లో కూడా పేర్కొనడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ అయినప్పటికీ అట్లాంటి హాస్టల్ రూమ్స్లో ఇప్పటికీ విద్యార్థులను ఉంచడం కానీ జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఈ అమ్మాయి మృతి మీద మాకు అనుమానాలు ఉన్నాయి. నిజంగా ఆ అమ్మాయికి పైనుంచి యాక్సిడెంటల్గా చనిపోయిందా, లేకపోతే ఎవరైనా తోస్తే చనిపోయిందా, లేకపోతే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నదా అనేటువంటి దాని మీద ఎటువంటి వివరణ లేదు. ఇప్పటి వరకు కూడా ఇంట్లో కూర్చుంటున్నాడు. ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు. ఈ యూనివర్సిటీ అంటే మాకు చాలా ప్రేమ ఉందండి. ఈ యూనివర్సిటీలో నేను ఇదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా, నోడల్ ఆఫీసర్గా కూడా పనిచేసిన. ఈ యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ విద్యార్థుల యొక్క బాధలని, సాధక బాధకాల గురించి పట్టించుకోకుండా ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఈ ఇన్సిడెంట్ జరిగి సుమారుగా 12 గంటలు దాటిపోయినప్పటికీ వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్ట్రార్ కానీ బయటకు వచ్చి ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం అనేటువంటిది అమానుషము. వీళ్ళకి విద్యార్థుల జీవితాల మీద ఏమైనా కానీ ప్రేమ ఉన్నదా, వీళ్ళకి ఏమైనా పబ్లిసిటీ మీద, బోర్డులు పెట్టుకోవడం మీద
సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని అక్కడ ఇక్కడ తిరగడం మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల ప్రాణాల మీద విద్యార్థుల చదువుల మీద ఉన్నదా అనేటువంటిది చాలా ప్రశ్నార్థకంగా ఉన్నది. కాబట్టి ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపి ఒకవేళ అది ఆత్మహత్య అయితే ఆత్మహత్య అనే చెప్పమనండి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత. కేవలం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ పూర్తయింది పోలీసులు నివేదిక ఇవ్వకముందే వీళ్ళు ఏ విధంగా చెప్తారు ఇది ఆత్మహత్య అని చెప్పి? ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? దానికి ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటిది మాకు వివరాలు కావాలి. ఇది విద్యార్థుల నుంచి కానీ లోపల ఉన్నటువంటి చూడండి ఒక్క విద్యార్థి కూడా బయటికి రావడం లేదు. అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే 100 మంది విద్యార్థులు బయటకు వస్తున్నప్పుడు ఏం జరిగిందని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ భద్రత సెక్యూరిటీ భద్రత ఇప్పటికీ 4 వెహికల్స్ పోయినాయి. పోలీసులు లోపల ఉన్న పోలీసులు అంతమంది కూడా విద్యార్థులు బయటికి రావడం అనేటువంటిది జరగలేదు. ఎందుకు అని అంటే లోపల నుంచి ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఎవరైనా బయటకు వస్తే వాడిని ఉద్యోగాన్ని నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ టీచింగ్ స్టాఫ్ని కానీ సతాయించడం, వాళ్ళు ఇబ్బందులకు గురి చేయడం, తర్వాత వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఏదో ఒక తీసుకోవడం అట్లాంటివి జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఏ విషయాన్ని చెప్పలేకపోతా ఉన్నారు. కాబట్టి మేము పోలీస్ శాఖను విన్నవించేది ఏమిటంటే దీని వెనకాల ఇంకేమన్నా ఉంటే ఆ అమ్మాయిది ఆత్మహత్య లేకపోతే ఎవరైనా తోసిరా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ కింద అమ్మాయి చనిపోయిందా అసలు ముఖ్యంగా చూడండి. అక్కడ మీరు క్లాస్ రూమ్ చూసినట్టయితే ఆ క్లాస్ రూమ్ బిల్డింగ్స్కి గ్లాస్ విండోస్ ఉన్నాయి తప్పించి ఆ విండోస్ వెనకాల గ్రిల్స్ లేవు. 5 అంతస్తులు ఆ బిల్డింగ్లో పిల్లలు ఎవరైనా కిటికీల దగ్గర కూర్చుంటే జారిపడే ప్రమాదం ఉంది. అట్లాంటి విషయాలను ఏ టైంలో కూడా పట్టించుకోకుండా వాళ్ళు కేవలం వస్తున్నావా సూట్లు వేసుకొని కూర్చున్నావా ఏసీ రూమ్లో ఉన్నావా మంచిగా తిన్నావా పోతున్నావా జీతాలు తీసుకుంటున్నావా అని తప్పించి విద్యార్థుల యొక్క చదువు గురించి విద్యార్థుల యొక్క సేఫ్టీ గురించి ఏ విధమైనటువంటిది చూసుకోవట్లేదు. దాని పర్యవసానం ఈరోజు అంజలి మృతి చెందటం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నాకే కాదు ఎంతోమందికి అనుమానం ఉన్నది. కాబట్టి మా అనుమానాలను నివృత్తి చేయడం ఒకటి, సరైనటువంటి విచారణ జరిపి అసలు దీని వెనకాల ఉన్నటువంటిది ఏంది, ఇది ఆత్మహత్య హత్య అనేటువంటి విషయాన్ని బయటకు తీసుకురావాల్సింది కదా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సవినయంగా కోరుకుంటున్నారు. గుంటూరులో జనవరి 1వ తేదీన ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జనతా వస్త్రాల పంపిణీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు మన్నవ మోహన కృష్ణ ట్రస్ట్ అందించిన 10 లక్షల ఆర్థిక సాయాన్ని గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. జనవరి 1వ తేదీన గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమ తొక్కిసలాటలో మృతి చెందిన షేక్ బీబీ, గోపిదేశి రమాదేవి, సయ్యద్ ఆసియా కుటుంబ సభ్యులకు మన్నవ మోహన కృష్ణ ట్రస్ట్ తరఫున 10 లక్షల పరిహార చెక్కులను అందించారు. వారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కొత్త బ్రిడ్జి నిర్మించాలని గత సంవత్సరం ఆగస్టులో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మంత్రి పువ్వాడ అజయ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కానీ అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు వెంటనే పాలనా అనుమతులను కూడా మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో నాటి ఖమ్మం పట్టణ అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేశారు. అప్పటికి ఇప్పటికీ ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతూ చాలా విస్తరించింది. దీంతో పాటు వాహనాల రద్దీ కూడా పెరిగింది. బ్రిడ్జి పాతది కావడంతో మున్నేరుకు ఏటా వరద ముప్పు కూడా ఎక్కువ అవుతూ వస్తుంది. దీంతో మున్నేరుపై ఉన్న ఈ వంతెన ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో వరద వచ్చిన ప్రతిసారి వంతెన నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేస్తున్నారు. దీంతో బైపాస్ లో ఉన్న బ్రిడ్జిపై నుంచి హైదరాబాద్, వరంగల్, ఇతర మండల కేంద్రాలకు రాకపోకలు సాగుతున్నాయి. అటువైపు నుండి దూరం ఎక్కువగా అవుతుండటంతో బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ఇరుగ్గా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. 180 కోట్లతో నిర్మిస్తున్న ఈ కొత్త బ్రిడ్జి 420 మీటర్ల పొడవు ఉంటుందని, అందులో 300 మీటర్లు తీగల వంతెన ఉంటుందని అధికారులు తెలిపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ కృషి వల్లే ఖమ్మంలో తీగల వంతెన వచ్చిందని అంటున్నారు స్థానికులు. ఈ వంతెనపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఖమ్మం వాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగినట్లేనని అంటున్నారు. ఖమ్మం మొత్తం కూడా దేశంలోనే ఖమ్మం పేరు మోతమోగిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద బహిరంగ సభ ఎప్పుడు ఏ పార్టీ ఎవరు కూడా పెట్టలేదు. కాబట్టి
మన ఖమ్మం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ఆ ఖమ్మం చరిత్రలో మనందరం ఉన్నందుకు మనకు చాలా సంతోషం, చాలా అదృష్టం కూడా. అలాగే ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరికీ, వచ్చిన ప్రజలందరికీ, విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు అందరికీ కూడా. ఎందుకంటే మా కార్పొరేటర్స్కి, అలాగే రఘునాథపాలెంలో సర్పంచులకి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే ఖమ్మంలో అనుబంధ సంఘాలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను అందరికీ కూడా. అలాగే సీఎం కేసీఆర్ గారు నిన్న ప్రకటించిన విధంగా ఇంకా కూడా మనకి ప్రకటించింది 50 కోట్లే కార్పొరేషన్కి. కానీ మళ్ళీ ఈరోజు 180 కోట్లు తీగల వంతెన ఒకటి ఆల్రెడీ మనకి లకారం ట్యాంక్ బండి మీద తీగల వంతెన ఉంది, అది పర్యాటక కేంద్రం. కానీ ఇప్పుడు దుర్గమ్మ చెరువు మీద అంటే రవాణా పెద్ద పెద్ద లోడులతో లారీలు కూడా వచ్చేంత విధంగా దుర్గమ్మ చెరువు మీద ఎలా వేసారో తీగల వంతెన, అలాంటిది 180 కోట్లతో మనం మున్నేరు బ్రిడ్జి మీద శాంక్షన్ చేయటం జరిగింది. దానికి మనందరం కూడా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే దానికి కృషి చేసిన ఇన్నిటికీ కారణమైన మన మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి మనందరం కూడా. ఈ సభకి అందరూ చాలా కష్టపడ్డారు. హరీష్ రావు గారేంటి, మన మంత్రి గారేంటి, అందరి కృషితో వాళ్ళతో పాటు ప్లస్ మనకు మీడియా, పత్రిక వాళ్ళు, మీడియా అందరూ కూడా ప్రజలకి తెలియచేసేదానికేంటి జరిగింది, లోపల ఎంతమంది జనం ఉన్నారో, సభా ప్రాంగణంలో ఎంతమంది జనం ఉన్నారో అంతమంది కూడా బయట ఉన్నారు. అవన్నీ ప్రజలకు తెలియజేసేది పత్రికలు, మీడియా వాళ్ళు కాబట్టి మీడియా వాళ్ళకి, పత్రికల వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది సభని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా ప్రభుత్వాలు మారినప్పటికీ ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులను గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వాహనదారుల భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకునే క్రమంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. రోడ్డు రవాణా పోలీస్ శాఖ అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం సుమారుగా రోజుకి ఒకరు చొప్పున ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆ ఫోటో వైరల్ అయిపోయింది. విషయాల గురించి కానీ, మీ భవిష్యత్తు గురించి కానీ, లేకపోతే మీకు కావాల్సిన అంశాలు కానీ, స్థానికంగా డిపార్ట్మెంట్స్తో మీకుండే ఇబ్బందులు అన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం, మీకు వారికి ఉన్న అనుబంధం ఎంత గట్టిదో నాకు తెలుసు అన్న కూడా ఈరోజు సమావేశంలో అన్ని విషయాలు ప్రస్తావించారు. ప్రధానంగా ఒక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది, ఎప్పుడు జ్ఞప్తిలో పెట్టుకోవాల్సింది, ఇందాక మాకు ఇచ్చిన దాంట్లో చూస్తే 199 దేశాలలో పోలిస్తే మన దేశంలో యాక్సిడెంట్స్ ఎక్కువ అనేది మనకి రికార్డ్స్ చెప్తున్నాయి. ఇది నెగిటివ్, ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది కుటుంబాలు అనాథలు అయిపోతున్నారు, చనిపోతున్నారని. బట్ అంటే అన్ని దేశాల్లో కన్నా మన దేశంలో వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా కన్వీనియన్స్, పబ్లిక్ కన్వీనియన్స్ ఉంది అనేది ఒక పక్క పాజిటివ్ చెప్తుంది. అయితే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్స్ గురించి చూసుకుంటే నిజంగా నేను ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకు అంటే మహిళల యొక్క ప్రయాణం చాలా సులువు చేశారు. గ్రామీణ ప్రాంతాలు అవ్వచ్చు, పట్టణ ప్రాంతాలు అవ్వచ్చు, ఎంత దూరమైనా అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళైనా అవ్వచ్చు, ఈరోజు బస్సులు మాయమైపోయి, వ్యాన్లు మాయమైపోయి, అన్నీ అయిపోయి మాకు ఆటోయే కావాలని చక్కగా ప్రయాణం చేసే అవకాశం మహిళలకి, వృద్ధులకి, అట్లాగే స్టూడెంట్స్కి మీ వల్ల చాలా ఇది. మాకు స్టూడెంట్స్ వస్తారు, పెద్దలు వస్తారు. చాలా ఈ మధ్య నేను 3 బస్సులు వేయించాను ఆర్టీసీలో, బట్ 2 బస్సులు ఇంకో నెలలో తీసేస్తాం. వేసినంత ఏసీ వరకు పెట్టిన ఒత్తిడి వేసిన తర్వాత లేదు. అప్పటి వరకు 20-30 ఏమనుకోకండి, నాకు తెలుసు 30 రూపాయలు 10 అన్నాడు ఆర్టీసీ ఉంటుంది, ఇక్కడ 10 అన్నాడు ఆర్టీసీ అయిపోతుంది. అందరి కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయడం, ఓవర్లోడ్ లేకుండా జాగ్రత్తగా చేయమని. మధ్యతరగతి కుటుంబాలు మన అన్నీ కూడా, మీ పిల్లలు ఆధారపడి ఉన్నారు, మీ భార్య కానీ తల్లిదండ్రులు అందరూ మీ మీద ఆధారపడి
చాలా డీటెయిల్గా సూటిగా మీకు మాకు ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రతినిధులకి ఉన్న సంబంధాలు బాంధవ్యాలు అనుబంధం గురించి గౌరవ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఈరోజు మొట్టమొదటిగా భద్రత అనేది మనకి సంబంధించింది, వ్యక్తికి సంబంధించింది. మీరు ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, కానీ 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సింది మీరు. లేకపోతే వాళ్ళకి ఆ ప్రయాణం చేసిన అరగంటే రిస్క్ ఉంటుందేమో, కానీ మీకు 24 గంటలు రిస్కే ఉంటుంది. ఎందుకంటే మీరు అదే పని మీద ఉంటారు కాబట్టి. ఎవరి కోసమో ఈ మీటింగ్ పెట్టారు, ప్రయాణికుల భద్రత కోసం అనుకోకండి, మీ భద్రత కోసం పెట్టారు. మీ గురించి ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఆటో సోదరుల కోసం ఆలోచించిన ఒకే ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్డు ఎక్కితే బిగ్గుమని మీరు పోలీస్ కనబడితే, ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కనబడితే హడావుడిగా పక్క సందుల్లోకి బళ్ళు తిప్పుకోవాల్సిన కర్మ లేని పరిస్థితి క్రియేట్ చేసింది. వేధింపులు ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న దాంట్లో 1% కూడా ఇప్పుడు లేవని మేము అనుకుంటా ఉన్నాం. ఉంటే మీకు చెప్పాలి. ఇవాళ ఒక ఆటో సోదరులకి 10,000 రూపాయలు వాహన మిత్ర కింద ఇస్తా ఉన్నారు. యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని కుప్పం పట్టణంలోని లక్ష్మీపురం వరదరాజస్వామి గుడిలో ప్రత్యేక పూజలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిపించారు. అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. కుప్పం నియోజకవర్గం నుండి మొదలయ్యే యువగలం పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ పాదయాత్ర చేపడతామన్నప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులు తీసుకుని పాదయాత్ర చేపట్టారా అని ప్రశ్నించారు. కుప్పం ఓటర్ల గురించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మితిన్ రెడ్డి మాట్లాడిన తీరు దారుణమని ఆయన మండిపడ్డారు. స్ఫూర్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనందరి కీర్తి అయినటువంటి నందమూరి రామారావు గారికి మనముడుగా, మనందరికీ స్ఫూర్తిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడుగా ఈరోజు యువగళం పేరుతో కుప్పం నియోజకవర్గం నుండి ప్రారంభించేటువంటి ఈ యొక్క 400 రోజులు 4,000 కిలోమీటర్లు ఒక సుదీర్ఘ యాత్ర జయప్రదం కావాలని ఇప్పుడే శ్రీ వరదరాజస్వామి గారికి మేమందరూ కూడా మొక్కోవడం జరిగింది. ఈ యొక్క యాత్ర దిగ్విజయం కావాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? సుమారు 3 మాసాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు 175కు 175, వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు 3 మాసాల క్రితం, 15 రోజుల క్రితం వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ మంత్రిమండలి, వాళ్ళ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఒకవేళ మనం అధికారంలోకి రాకపోతే బీదవాళ్ల పరిస్థితి ఏమిటి అని మాట్లాడడం జరిగింది. అంటే 3 మాసాల వ్యవధిలోనే 175 నుండి 88కి దిగేశాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ బాబు గారు 27వ తారీఖు జనవరి నుండి ఈ యొక్క యువగళం అనేటువంటి పాదయాత్ర ప్రారంభిస్తానని ఆయన ఎప్పుడైతే ప్రకటించారో వీళ్ళకి నిద్ర లేకుండా అయ్యేటువంటి పరిస్థితి. 12వ తారీఖున అనుమతులకు ఇచ్చాం డీజీపీ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి రాష్ట్ర పార్టీ నుండి. ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఇక్కడ కుప్పం నియోజకవర్గం మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకందరికీ కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా దానిపైన సమాధానం లేదు.
వాళ్ళ క్వశ్చన్లు ఎట్లున్నాయంటే, మీరు సమావేశం ఎక్కడ పెడతారు, ఆ సర్వే నంబర్ ఏమిటి, ఆ భూమి ఎవరిది, ఆ భూమికి అనుమతులు ఉన్నాయా, ఆ భూమి యజమాని దగ్గర నుంచి మీరు అనుమతి తీసుకున్నారా అని నేను అడుగుతున్నా. ఆయన కూడా పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా అన్ని అనుమతులు తీసుకొని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేశారా అనేటువంటి విషయాన్ని నేను అడుగుతున్నా. దీన్ని దృష్టి మళ్లించడానికి వాళ్ళ ఇష్టానుసారం కూడా మాట్లాడుతున్నారు. ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారిని పుంగనూరులో వచ్చి పోటీ చేయమని అంటాడు. నేను కావాలంటే కుప్పంలో పోటీ చేస్తానంటాడు. ఆయన కుమారుడు వచ్చి మాట్లాడతాడు, కుప్పంలో 17% బోగస్ ఓట్స్ ఉన్నాయని మాట్లాడతాడు. అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఎందుకు మీరు ఈ విధంగా మతి భ్రమించి మాట్లాడుతున్నారు? కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రజల్ని దొంగలుగా చిత్రీకరించి మాట్లాడుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారు. అంటే 17% దొంగ ఓట్లు ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా దొంగలా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మతి భ్రమించి మీరు మాట్లాడుతున్నారు. దయచేసి చెప్తున్నా, నారా లోకేష్ బాబు గారి యొక్క యాత్ర, యువగళం యాత్ర, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గతంలో నందమూరి తారక రామారావు గారు ఆయన బ్రహ్మాండంగా ఆయన ముఖ్యమంత్రి కాకముందు చేశాడు ప్రోగ్రాం. లక్షల కొద్దీ ప్రజలు ఆయన యాత్రను చూశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు చేశాడు. బ్రహ్మాండంగా స్పందన వచ్చింది, చాలా బాగా జరిగింది. దానికంటే కూడా ఇంకా భిన్నంగా యువగళం పేరుతో నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి యాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లే కాకుండా ఈరోజు తెల్లవారి టెలికాన్ఫరెన్స్లో, వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు 520 రోజుల వరకు కూడా పోతూ ఉంది. మా ఏరియాకి రావాలి, మా రూట్లో రావాలని చెప్పి చాలా మంది ప్రెషర్ పెడుతున్నారు. ఎన్ని రోజులైనా ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇంట్లో చెప్పొస్తున్నా, హెల్త్ ఎమర్జెన్సీ ఒకటి వస్తే తప్ప నేను ఒక్క రోజు కూడాను ఖాళీ లేకుండా 7 రోజులు కూడాను పాదయాత్ర ఉదయం నుండి సాయంత్రం వరకు చేసి సాయంత్రం 5:30 ముగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నేను మమేకమై వాళ్ళతో చర్చా కార్యక్రమం, కార్యకర్తలతో చర్చించడం కూడా జరుగుతుందని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి ఈ మంచి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారిని రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేయడానికి ఈ యొక్క యువగళం యాత్ర ఒక స్ఫూర్తిదాయకంగా సాగుతుందని, దానికి ఆశీస్సులు అందించమని చెప్పి ఏడుకొండల వెంకటేశ్వరుని, అల్లాని, జీసస్ క్రీస్ట్ని అందరినీ కూడా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. దీన్ని జయప్రదం చేయమని చెప్పి కుప్పం నియోజకవర్గ ప్రజలే కాకుండా 50 మంది అన్ని 175 నియోజకవర్గాల నుంచి కూడా సుమారు వేల సంఖ్యలో ఇక్కడ ప్రజానికి వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయనతో కలిసి నడవాలని, ముఖ్యంగా యువకులు ఆయనతో కలిసి నడవాలని చెప్పి యువగళం పేరుతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలని చెప్పి నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫిబ్రవరి 3న తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. బడ్జెట్ కు రూపకల్పన చేస్తున్న తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఈ నెల 26 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్ర. భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాంపల్లి ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం. ఎలక్ట్రిక్ కారులో నుంచి వ్యాపించిన మంటలు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నదన్న పోలీసులు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.